అట్లా పోయేస్తా. గట్లనే బావా. ఏమరా మళ్ళీ పండగ కూడా ఇంటికి పోలే? పోతున్నా అన్న. మళ్ళీ చిన్న సాయం కావాలి. ఓ అరగంట సేపు ఎవరు రాకుండా చూసుకో. మళ్ళా జరిగింది మొత్తం మర్చిపోవాలి. పైసలు ఇస్తా. సరే అన్న. అరే టైపింగ్ టైపింగ్ అని లంజోడు మెసేజ్ చేస్తలేడు. కావాల్సింది దీనికి. రే మల్లిగా, నువ్వేం బాధపడకు బా. ఆడెట్లా నీ వాళ్ళు దొరుకుతాడు. నువ్వు తాగు. సరే. ఏడిపోతున్నావు? రాదు, వస్తున్నా. అనా బాబు బుల్లెట్టాలని రమేస్తానే ఉన్నాయి. ఏం చేస్తున్నారో లోపల? నా దిడిచిపెట్టు. నువ్వేం చేసినావే? గది అడగొద్దనే నీకు పైసలు ఇచ్చేది. పాపమన్నా, మంచి అమ్మాయి. దేవుడు అంతేరా, అప్పుడప్పుడు మంచి మంచి వాళ్ళనే అగ్గుబడిరా. మల్లిగా పట్టుకోరాని పాడుకో. చెప్తావురా. మల్లిగా నీకురా మల్లిగా అంటే
నువ్వు ఒక చెల్లమ్మ కొమరైకి ఇదంతా చేసిండని ఈడంటుండు వాళ్ళంటుర్రు. రేయ్ నువ్వేం చూసి నమ్మినావు, ఎవరు చెప్తే నమ్మినావు నాకు తెలియదు. నేను నమ్మా కానీ నేలు సంది చూస్తున్నా. ఆడెంత మంచోడో నాకు తెలుసు. మీకు తెలిసిన కొమరయ్య గురించి మీరు మాట్లాడిర్రు. మీకు తెలియని కొమరయ్య గురించి నేను చెప్తా. ఆ రోజు అన్న చనిపోయిందన్న బాధ కన్నా అన్న సావుని ఎవరు పట్టించుకోలేదే అని నాకెక్కువ బాధేసింది. అసలు అన్న ఎట్లా చనిపోయిందన్న ప్రశ్న నన్ను సానా వెంటాడింది. ఆధారాల కోసం ఆ శ్మశానం చుట్టూ ఎతికినా మల్లన్న గాని పాకల ఒక ఫోన్ దొరికింది. అది ఆన్ కాకపోతే రిపేర్కి ఇచ్చిన. కోర్టులో రెండోసారి హియరింగ్ అవుతున్నప్పుడు గా రిపేర్ షాప్కి వెళ్ళి కాల్ వచ్చింది. ఆ ఫోన్ బాగైంది. భల్జ ఏముంది అందులో? వచ్చలమ్మ నువ్వు చూడలేవు. జగ నువ్వైనా చెప్పు ఏముంది అందులో? పిచ్చి తగ్గింది లంచోడికి. ఏం నచ్చింది ఇవన్నీ? అసలు ఆనికి ఈ పిల్లకి సంబంధం ఏందిరా? చిన్నప్పుడు అన్న మాతో లేడు, మా పెద్దనాన్న పెరిగిండు. 15 ఏళ్ల క్రితం ఒక అర్ధరాత్రి లోపలికి ఎంకకి పో దూరం అది ఇంక నీ తెరువు రాదు. 21 శనివారాలు అమ్మాయిని అంజన్న గుడి చుట్టూ తిప్పు. చూస్తావుగా స్కూల్లో ఇంకేంది? నీకు చూపెట్టాలనా? ఏంది అన్ని? ఇవన్నీ నావే కదా? గిసొంటివి కూడా దాచిపెట్టుకుంటారా పిచ్చోడా? ఎందుకు పెట్టావు? నువ్వంటే నాకు ఇష్టం కూడా పెట్టినా. నేనంటే నీకు ఇష్టం లే? గందుకే కదా ఏమంటలేదు. కవిత ఏం చేస్తుర్రీడా? కీడెవడు? అయినా నువ్వు ఎట్లొచ్చినావు ఈడకి? ఈయనే తీసుకొచ్చిండు. ఆ పిల్ల కావాలరా నీకు? రేయ్ నీకు పట్టేరు కూతురు కావాలరా? ఇప్పుడు చూడు చదువంతా పాడుపాడైంది. ఏడా చదువుకోకుండా చేసిన వాళ్ళు. పెద్దనాన్న గది నువ్వేం చెప్పద్దు, నాకు మొత్తం తెలుసు. బతక నీకు చదువు ఒక మార్గమేరా.
అదే బతుకు కాదు. నీ బతుకు తెరువు నేను నేర్పిస్తా. దా. నువ్వు ఏం నేర్పిస్తా నేర్చుకుంటా, కానీ నా కష్టం మీద నేను బతుకుతా. అట్లనే గాని గట్ల అన్న బడి మానేసిండు, చేతబడి నేర్చిండు. ఒకరోజు మనోళ్ళనే ఆటో హై స్కూల్ కాడికి వస్తావా? 100 రూపాయలు అవుతుంది. సరే కూర్చోరి. కవిత దా ఎక్కువ. కొమరి ఆ? గిరాకి వచ్చిందా? వస్తా. ఎంతమంది? 2. ఏడికి? హై స్కూల్ రోడ్. దా, కూర్చో. నేను అనుకోలేదు. నేను కాకుండా మనసులో ఇంకోళ్ళు పెట్టుకున్నాను. ఇప్పటికే చదవకపోయా. ఊకో చెల్లమ్మ, ఆడు గిసంటాడని ఎవరికి మాత్రం తెలుసు. అయినా ఆడొక పానం తీసేంత కషాయ అవుతాడని నేను కూడా అనుకోలే. అన్న తీసింది ఒక్క పానం కాదు, ఈ ఊళ్ళో సానా సావులతో అన్నకి సంబంధం ఉంది. సర్పంచ్ని చంపింది అన్నే. ఆ నీళ్ల పోరాన్ని చంపింది కూడా అన్ననే.
ఇదంతా నాకు కేసేసే ముందు తెలియదు. తర్వాత మల్లన్న కానీ ఫోన్ దొరికింది, అప్పుడు తెలిసింది అసలు నిజం. ఇప్పుడు ఈ కథంతా నేను పోయి కోర్టులో చెప్పిననుకో, ఇప్పటిదాకా ఈ దేశంలో జరిగిన అనుమానాలు అన్నీ నిజాలవుతాయి. అందుకే చెప్పలే, అన్న సెడ్డోడో నేను చెప్తలేను. అడిగేది మంచి అనుకుండో గదే చేసిండు సెడ్డదారులా. కానీ ఇక కవిత విషయంలోనే వాడు సానాపతి తప్పు చేసిండు. ఏమొస్తుంది ఈయనకి ఇదంతా చేస్తే? మట్టిలో కలుపుదాం అనుకున్నాడు, మట్టిలో కలిసిపోయిండు. అంతా నా కర్మ కర్మ. నువ్వు ఇట్లా డీలో పెడితే పిల్లగాడిని ఎవరు సంజాయిస్తాడు? ఆయనకి ఏం చెప్తా? ధైర్యం తెచ్చుకో. పానం పోస్టోడైతే ఏడుస్తుండే, పానం తీసుకోవడం కోసం ఏడుస్తున్నందుకు. అట్లాంటి సాగు వస్తే బాధపడేందుకు? తప్పు చేసిండు, శిక్ష పడ్డది. తప్పు చేసిండు కానీ శిక్ష ఇంకా పడలే. అన్ని ఇంకా బతికే ఉండు. ఆ రోజు జరిగిన పెనుగులాటల కవిత స్థితిలో పడింది అన్న కాదు, మల్లన్న. అగ్గంటుకున్న మల్లన్నను చూసి ఆళ్ళోళ్ళు అన్న అనుకున్నారు. అన్న ఏడ తప్పించుకుంటాడో ఉన్న కంగారులా వాళ్ళు మల్లన్నని కొట్టి కొట్టి స్థితిలోకి తోసేసారు. ఆధారాల కోసం ఎతికినప్పుడు స్థితిలో దొరికిన పళ్ళు అన్న డిఎన్ఏతో మ్యాచ్ అవుతాయా అని చూసినా కానీ కాలే. ఆ తర్వాత మల్లన్న బిడ్డ డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూసిన, అప్పుడు అర్థమైంది మల్లన్న చనిపోయిండు, అన్న పారిపోయిండు. బావ బతికే ఉందా? ఎక్కువగా ఆశలు పెట్టుకోకొదినా. ఏడు ఆడు సచ్చిండని అనుకో, ఎందుకంటే ఆడికి ఎన్ని శక్తులున్నా ఈసారి ఖచ్చితంగా సస్తాడు. చూడు, ఎవడు తప్పు చేసినా సరే శిక్ష పడేలా చేస్తా. లాక్ అందరు ఈక్వల్ అన్నట్టు, ఆఖరికి అన్నైనా